బాలు గారు స్వరపరిచినటువంటి చిత్రాలలో మనకే కాదు ఆయనకి ఎంతో నచ్చిన చిత్రం, ఇంకెంతో పేరు తెచ్చిన చిత్రం ఉషా కిరణ్ మూవీస్ వారి మయూరి. అలాగే ఈ చిత్రంలో బృందావన్ సారంగ్లో బాలు గారు చేసిన పాట జానకమ్మ గారికి కూడా ఎంతో పేరు తెచ్చిపెట్టింది. సందర్భశుద్ధి గల ఆ పాటని వేటూరు గారు అద్భుతంగా రాశారు. బాలుగారు ఈ పాట పల్లవిని ట్యూన్ చేసి క్యాసెట్ పంపిస్తే చరణం చేసే లోపలే 6 పల్లవులు రాసి పంపించేశారంట వేటూరి గారు. అవార్డులు అందుకున్నటువంటి ఆ చిత్రంలో జానకమ్మ గారు పాడిన ఈ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీమతి శైలజ గారు. అందెలు పిలిచిన అలికిడిలో అణు అణున అలజడులు ఎద పదమొకటో లాహిరిలో ఎద పదమొకటో లాహిరిలో ఎన్నడు ఎరుగని ఉరవడులు ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ
సరిత మధుమదనిక బలవంతగా జనించగా సుగమ నిగమ సుధ ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగనా సుగమ నిగమ సుధ ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగనా స్వరాలి ఎదలో స్వరాల రుగతో పదము పాడనా ఆడనా ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ ఆ శైలజ గారు, మీరేమో కానీ ఈ పాటని పాడేటప్పుడు మీ అనుభూతి ఏమో తెలియదు కానీ అక్కడ కంపోజర్ కూర్చున్నారు చూశారు, ఆయన కళ్ళల్లో మళ్ళీ ఆ ఆనందం, ఆ వెలుగు యాజ్ ఇట్ ఈస్గా ఆ రోజు రికార్డింగ్ థియేటర్లో ఉన్నట్టుగా అనిపించింది. బాలు గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్, విత్ యువర్ పర్మిషన్. సార్, ఇప్పుడు ఈ సాంగ్లో మాకు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వినిపించాయి. మీరు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడారు సార్ ఈ సాంగ్కి? ఒక 45 to 50 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. దెన్ వయలిన్ సెక్షన్స్, స్ట్రింగ్ సెక్షనే ఉన్నాయి, ఒక 25 దాకా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో నేను నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన వాళ్ళు తాళవాద్యాలకు సంబంధించినటువంటి మృదంగం వాయించిన సీనాకుట్టి గారు, ఒరిజినల్గా కలైమామని సీనాకుట్టి గారు. ఆయన కేవలం మృదంగ విద్వాంసులుగానే చాలామందికి తెలుసు. ఆయన అద్భుతమైనటువంటి సంగీత విద్వాంసులు. వారు చాలామందికి గాత్రభిష పెట్టారు, సంగీతం నేర్పించిన వారు కూడా. మన కల్పన కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నారు, శిశువు చేసింది. ఇందులో మృదంగం వాయించింది సీనాకుట్టి గారు అయితే, తబలా వాయించినటువంటి వారు పెద్దప్రసాద్ గారు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ తబల్ చీస్ ఆఫ్ ది కంట్రీ. తర్వాత పఖావాజ్ వాయించిన వారు చిన్నప్రసాద్. ఇద్దరు ప్రసాదులు ఉన్నారు, తబలా, పఖావాజు, తర్వాత మృదంగం ఉంది. ఇలాంటి గొప్ప మహానుభావులందరూ కలిసి పనిచేస్తే నాకు కూడా ఎందుకు పేరు రా చెప్పండి. కాకపోతే ముందుగా దీనికి నమస్కారం పెట్టవలసింది అక్షరభిక్ష పెట్టినటువంటి వేటూరు సుందరరామూర్తి గారు. ఎందుకంటే పల్లవి ట్యూన్ మాత్రం నాది, చరణాలు ఆయన రాశాక లేకపోతే అది నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడగా, పుడమి అన్నది కిందికి రావాలి అన్నది నేను కనుక ట్యూన్ చేస్తుంటే అలా వచ్చేదేమో కాదు. ఆయన ఆ పుడమి అన్నమాట రాయబట్టే పుడమి అనేది ధరతి కాబట్టి కింద ఉండాలన్న దృష్టితో నేను ట్యూన్ చేసుకోవడం కూడా జరిగింది. ఆయన అలవోకగా రాసిచ్చేశారు. చరణాలు ట్యూన్ చేయడానికి నాకు బాగా టైం పట్టింది, ఒక 2-3 గంటలు పట్టింది. నృత్య దర్శకులు ఉన్నారు రికార్డింగ్ థియేటర్లో, దర్శకులు ఉన్నారు సంగీతం వారు. వారి సంస్కారానికి కూడా నమస్కరించుకోవాలి. ఎంత మంచి పాట కావాలని ఆయన అడిగినా కూడా ఈ బాలుడు చేసింది ఒప్పుకొని దాన్ని పెట్టడం. వీటన్నిటికీ మించి మా అమ్మ జానకమ్మ, మేము ఒప్పుకున్నా చాలా బాగుందమ్మా టేకు అంటే, నేను ఇంకోటి పాడాల్సిందే, నువ్వు చంపేస్తా, లేకపోతే నేను ఇంకా బాగా రావాలి, ఇది బాగా రాలేదు, అది ఇది అని. ఇది ఒక్క స్ట్రెచ్లో తీసాం పాట అంతా కూడా, లైవ్గా రికార్డ్ చేసింది. మధ్యలో వచ్చేసరికి ఎక్కడో చిన్న ఇబ్బంది వచ్చేసరికి అక్కడి నుంచి మాత్రం వేరే కట్గా తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఫిల్మ్లో జాయిన్ చేసుకున్నాం అనుకోండి. అయినా కూడా ఈ దాదాపు 7.5 నిమిషాల పాట ఒక్క స్ట్రెచ్లో అందరూ వాయించడం, ఆ మహాతల్లి పాడడం కూడా అద్భుతమైన విశేషమే.
వీళ్ళందరి వల్ల బాలసుబ్రహ్మణ్యం అనే వాడికి కూడా చాలా మంచి పేరు వచ్చింది.